తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, శివునికి 5 ముఖాలంట. అందుకే శివాలయంలో మనం ఎక్కడ కూర్చొని పూజ చేసినా అది ఆయన చూస్తూ ఉంటారు అని నమ్మకం. అంటే ఇప్పుడు అమ్మవారి విగ్రహం ముందు, మూల విరాట్ ముందు కూర్చున్నాం అనుకోండి, ముందే కూర్చోవాలి, అమ్మవారికి స్ట్రైట్ కూర్చోవాలి అని కుతూహలంగా ఉంటుంది. వెనక్కి అయితే డెఫినెట్గా వెళ్ళి కూర్చోం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లింగం, శివుడుకి అలా ఉండదంట. నిజమేనా? 5 ముఖాలు అంటే నేను అసలు ఎప్పుడు ఎక్కడ వినలేదు. చిత్రపటాలు కూడా మనకి శివయ్యది అస్సలు కనిపించదు అలాగా. అయితే శివలింగం అనేటప్పటికీ మీరు అన్నట్టుగా అక్కడ ముఖం ఏది అంటే కొన్ని ఆలయాల్లో కళ్ళు పెడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం. ఇంకా అదే అక్కడే అని అనుకుని అలా ఎదురుగానే మనం నించుంటాం. ఎక్కువగా అదే అలవాటు. కాకపోతే అలా మనం ఎదురుగా నించున్న శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. అందుకే శివ దర్శనం అన్నది మంగళత్వంతో కూడుకున్నది. శివుడు అష్టైశ్వర్యాలు ఇస్తాడు, ఏ కష్టాన్నైనా తీరుస్తాడు అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన 5 ముఖాలతో, ఈ 5 ముఖాల ద్వారా ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క తత్వము లేకపోతే ఒక్కొక్క అనుగ్రహము వీటి ద్వారా మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో మనం అభిషేకం చేసినా, ఏ పూజ చేసుకున్నా, నమస్కారం చేసుకున్నా శివుని యొక్క ఆ అనుగ్రహానికి సంబంధించి వివిధ రకాలుగా ఆ తత్వాలన్నీ కూడా మనకి రాగలుగుతాయి. కాకపోతే తెలియని వాళ్ళకి ఎలాగో తెలియదు, కానీ ఒక్కొక్కసారి 5 ముఖాలు ఏంటి, అవి ఏం చేస్తూ ఉంటాయి. పంచముఖ హనుమాన్ అని విన్నాము, పంచముఖ విఘ్నేశ్వరుడు అని విన్నాం, కానీ పంచముఖ శివుడు అని అన్నట్టుగా కూడా అనిపించట్లా. అది మనం భావన చేసుకోవాలంటారు. అందుకే శివాలయానికి వెళ్ళిన తర్వాత శివుణ్ణి అడిగితే ఏది మనకి దొరకదు అని లేదు. అంటే ధార్మికమైన కోరికలైతే ఎందుకు ఇంతలా భగవంతుడు కోరికలు తీరుస్తున్నాడు అంటే ఈ భావనతో మనం శివలింగ దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ముఖాలు ఏంటి అంటే ముఖ్యంగా మనకి 4 దిక్కులు కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఆ 4 వైపులకి కూడా ఒక్కొక్క రూపం చూస్తూ, అంటే పశ్చిమామి ముఖం అని అంటూ ఉంటాం కదా, అంటే పశ్చిమం వైపుకి దేవుడు చూస్తున్నాడు. తూర్పు ముఖం అనేటప్పటికి దేవుడు చూసేది తూర్పు ముఖం. అలాగే ఉత్తరాభిముఖుడు అయి ఉన్నాడు అని అంటే ఉత్తర వైపు చూస్తున్నాడు. ఈ 4 కాకుండా పైకి కూడా చూస్తూ ఉంటాడు భగవంతుడు, అది ఊర్ధ్వముఖం అని అంటారు. ఈ 5 ముఖాలకి కూడా 5 పేర్లు. అలాగే ఈ 5 కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే 5 పంచభూత తత్వాల నుంచి వచ్చాయి. భగవంతుడే కదా పంచభూతాలను కూడా ఏర్పాటు చేస్తాడు. ఈ పంచభూతాల నుంచే మనం ఏర్పడ్డాం. మనలో కూడా నీరు, వేడి, అలాగే ఆకాశం ఇవన్నీ ఉంటాయి. పంచభూతాలతోనే ప్రతి జీవి తయారవుతుంది. అవే పంచభూతాలు బయట ఉంటాయి. అవే పంచభూతాల తత్వంతో శివుడు ఉంటాడు. అంటే అంతటా నేనే ఉన్నాను తెలుసుకోండి అని. కేవలం శివలింగం ఆకారం శివుడు అని కాకుండా అంతటా శివుడే, బ్రహ్మాండమంతా శివలింగంలో ఉంది అని చెప్పడానికి. ముందుగా తూర్పు ముఖం గురించి మనం మాట్లాడుకుంటే, తూర్పు వైపు చూస్తున్న ముఖం ఏదైతే ఉందో అది తిరోధానం చేస్తూ ఉంటుందట. తిరోధానం అని అంటారు. అంటే తిరోధానం అంటే ఒక మాయ సృష్టిస్తాడు భగవంతుడు. అంటే నాలా కాకుండా నాకు భిన్నంగా ఉన్న మనుషులు చాలా మందిని భగవంతుడు సృష్టించాలి, అంతే కదా. 1,000,000 మందిని ఒక దగ్గర చూసినా ఏ ఇద్దరు కూడా ఒకలా ఉండరు. సరే, ఎక్కడో కవలలు అయితే అది వేరే విషయం. అలాగే ఎన్నో జీవులు. మరి ఈ భారం అంతా భగవంతుడిదే కదా. భగవంతుడే సృష్టి, స్థితి, లయ అన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి అది మాయ. మనం అంటూ ఉంటాం కదా, అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు, నీలో నాలో అంటాం, నిజమే. కానీ మిమ్మల్ని చూసేటప్పటికీ మీలో పరమేశ్వరుడు ముందు గుర్తుకు రాడు. మీరు అంటే మీ పేరు, మీరేం చేస్తూ ఉంటారు, మీరు ఒక రూపం బట్టి. అంటే ఇలా మాయ ఏదైతే ఉంటుందో, అంటే మనలాంటి వాళ్ళకి ఈ మాయ ఉంటుంది. కాబట్టి ఈ మాయ వల్ల పదార్థాల్లా కనిపిస్తాయి. ప్రహ్లాదుడు లాంటి వాడికి అన్నం తింటున్నా అన్నంలో శ్రీహరి, నీళ్లు తాగితే నీళ్ళలో శ్రీహరి, మనకి నీళ్లుగానే కనిపిస్తాయి, అంతే కదా. కాబట్టి ఇది తిరోధానం. అంటే భగవంతుడే ఒక మాయ సృష్టించి బోల్డని వస్తువులు సృష్టిస్తున్నాడు. వాటిని మనం దీనికి ఒక పేరు పెట్టాం, ఇది నీరు, ఇది నిప్పు, లేకపోతే ఇది గ్లాసు, ఇది పెన్ను అనుకుని. అలాగే మనుషుల్ని, జీవుల్ని. అంతటి బ్రహ్మజ్ఞానం కావాలంటే చాలా కష్టం. మనం ఇది ఎవరు అంటే అదా పరమాత్మ అని మనం అనలేం, వాళ్ళకి పేరు చెప్తాం. అది తిరోధానం. అది కూడా అవసరం. ఎందుకు అంటే మనము అంత భిన్నత్వంలో ఏకత్వాన్ని పోల్చుకోవాలంటే భిన్నత్వం ముందు ఉండాలి కదా.
ఒక్కడమే ఉండలేము సృష్టిలో. కాబట్టి సృష్టిలో ఇన్ని ప్రదేశాలు, ప్రాంతాలు, జీవులు, మనుషులు ఇవన్నిటిని సృష్టిస్తాడు. కాబట్టి ఇదంతా కూడా తూర్పు ముఖంతో చూస్తున్న ఆ ముఖం ఏదైతే ఉంటుందో దాన్ని తత్పురుష ముఖం అని అంటారు. ఇది సృష్టికి కారణం. కాబట్టి ఈ మాయా అన్నది ఏదైతే ఉంటుందో ఇది తూర్పు వైపు చూస్తున్న ముఖం ఏదైతే ఉంటుందో చేస్తూ ఉంటుంది. ఇక మనం పశ్చిమాభిముఖం అంటే పశ్చిమం వైపు చూస్తున్న ముఖాన్ని సద్యోజాత ముఖం అంటారు. ఈ సద్యోజాత ముఖం ఏదైతే ఉంటుందో ఇది ఇప్పుడు మనం మాయా అని చెప్పుకున్నాం కదా, ఇది కాకుండా దీనికి సృష్టికి మూలం అంటారు. ఇప్పుడు ఈ తూర్పు ముఖం ఏదైతే ఉంటుందో పంచభూతాలతో కూడా సంబంధం అని చెప్పుకున్నాం కదా, అది వాయుదేవుడికి అధిష్టానం. అంటే వాయువు ఏదైతే ఉంటుందో దానికి అధిష్టానం ఆ ముఖం. అందుకని వాయువుకి సంబంధించిన అనారోగ్యం కానీ, అంటే గాలికి సంబంధించిన ఎక్కువగా అనారోగ్యం అన్నది గాలిలో కూడా ఉంటుంది కదా. కాబట్టి శివునికి అభిషేకం చేసినప్పుడు అన్ని ముఖాలకి చేస్తాం కదా, వాయువు సంబంధం ఈ తూర్పు ముఖం. కాబట్టి దానిలో ఏం జరుగుతుంటుంది అంటే వాయువుకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి భగవంతుడు అనుగ్రహంగా ఇస్తాడు. అది మన ఊపిరి కావచ్చు, శ్వాసకి సంబంధించిన రోగాలు కావచ్చు. ఇప్పుడు ఈ పశ్చిమాభిముఖం అనేటప్పటికీ అది సృష్టి. సృష్టి అంటే అది భూమికి ప్రతీక. ఒకటి వాయువు అయింది, ఇంకొకటి భూమికి ప్రతీక. ఎందుకంటే భూమిలోంచి అన్నీ పుడుతూ ఉంటాయి కదా, ఆహార పదార్థాలు కానీ ఏమైనా మన మనవడికి కావలసినవి. అందుకే దాన్ని సద్యోజాత ముఖం అంటారు. ఆ సృష్టి అన్నది లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం? మనతో పాటు ఇంకా ఎన్నో పదార్థాల సృష్టి ఉంటుంది. కాబట్టి ఈ సృష్టికి మూలం ఈశ్వరుడు. కాబట్టి ఆయన పశ్చిమాభిముఖంలో ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఏకకాలంలో శివలింగంలో ఎంత అనుగ్రహం ఉంటుంది అన్నది మనం చెప్పుకుంటున్నాం. ఇక ఉత్తర దిక్కు వైపు ఉన్న ముఖం ఏదైతే ఉంటుందో దీన్ని వామదేవుడు అని అంటారు. ఈయన నీటి స్వరూపానికి అధిష్టాన దేవత. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నీరు మనపై చాలా ప్రభావం చూపిస్తుంది. నీటి వల్ల కూడా ఎన్నో రోగాలు వస్తాయి మనకి తెలుసు, అంతే కదా. మనం వెళితే ఎక్కడ నీరు తాగారు అని అడుగుతారు. కాబట్టి ఈ జల సంబంధిత వ్యాధులు పోవాలన్నా, అందుకే ఎలాంటి కష్టం వచ్చినా, అనారోగ్యం వస్తే శివాభిషేకం చేయండి అన్నారు. ఎందుకు అంటే ఆ శివలింగంలో అన్ని తత్వాలు దాగి ఉంటాయి. ఇప్పుడు ఇది వామదేవుడు అంటే ఈ ఉత్తరం వైపుకి చూస్తున్న ముఖం ఏదైతే ఉంటుందో వాయు సంబంధం చెప్పుకున్నాం, భూమి సంబంధం, ఇది జల సంబంధం. అలా ఈ జల సంబంధంతో భగవంతుడు మనకి ఏమిస్తాడు? కేవలం జలానికి సంబంధించిన అనారోగ్యం పోగొట్టడం అని కాకుండా మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని భద్రంగా ఉంచుతాడు. అంటే ఏదైతే ఉందో అంటే డబ్బులు సంపాదించుకున్నాం, ఖర్చు పెట్టకుండా అవి అలాగే ఉండిపోవాలంటే కాదు. మన దగ్గర ఉన్న మంచితనం, మన దగ్గర ఉన్న మంచి అలవాట్లు, విద్య, జ్ఞానం పోకూడదు కదా ఎవరి వల్ల, పరిస్థితుల వల్ల. కాబట్టి క్షేమంగా ఉంచుతాడట ఈ వామదేవుడు. అంటే మన దగ్గర ఉన్నవి ఏవైతే ఉన్నాయో భద్రంగా ఉంచుతాడు, మంచివి. అలాగే మనకి ఏదైతే అవసరమో, మనం చెప్పేవి కాదు, వేదం మనకేం చెప్పిందో, అంటే మనకి ఏది నిజంగా ఉపయోగపడుతుంది భగవంతుడికి తెలుసు. మరి మనం అడిగితే పిచ్చి కోరికలే కోరుతాం, మనకి తెలియదు. కాబట్టి అవన్నీ కూడా భగవంతుడు ఇస్తాడు ఈ వామదేవుని రూపంలో. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? వామదేవుడు, అలాగే తత్పురుషాయ నమః అంటే మనం శివలింగానికి అలా ప్రదక్షిణాలు చేస్తున్నా, లేకపోతే అక్కడ తిరుగుతున్నా వామదేవాయ నమః, తత్పురుషాయ నమః, సద్యోజాతాయ నమః అని ఈ ముఖాల గురించి మనం తెలుసుకుంటూ, లేకపోతే కనీసం గుర్తుకు తెచ్చుకుంటూ, అంటే ఈ తత్వాలకి సంబంధించిన అనుగ్రహాన్ని కూడా మనం పొందుతాం చాలా తేలికగా. ఇక దక్షిణం వైపు, దక్షిణం అన్న వెంటనే అక్కడ మనకి దక్షిణం వైపు యముడు ఉంటాడు అని అంటూ ఉంటారు కదా. మృత్యు భయం అన్నది పోతుంది. మృత్యు అంటే అందరికీ భయమే. వెళ్ళిపోతావా అంటే వెళ్ళనని అంటారు ఎవరైనా. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఏదో భయం. ఆ భయం ఏమిటి అంటే ఎలాగో వెళ్ళిపోతాం భయపడుతున్నా, కాకపోతే నా వాళ్ళు, నా పిల్లలు, నా ఆస్తులు, అయ్యో ఏమైపోతుంది, ఈ భయంతో జీవుడు వెళ్ళిపోతే మళ్ళీ కష్టమే, మళ్ళీ బంధాల్లో ఇరుక్కుపోతాం. ఆ భయం లేకుండా హాయిగా వెళ్ళిపోవాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి. కానీ అలా వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళే మనకి గుర్తుకొస్తారు. కొంతమందికి అయితే శత్రుత్వం కూడా గుర్తుకొస్తుంది. నేను పోతే పోయాను, నేను పోయేలోపు వాడు సర్వనాశనం అయిపోవాలని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు శత్రువుల్ని కూడా. ఆస్తులు, అమ్మో నా ఆస్తి ఏమైపోతుంది అనే బాధలు. భగవంతుడి పైన వెళ్ళదు ధ్యానం. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఈ భయం పోయి, మృత్యు సమయంలో భయం, అయ్యో 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 అనే భయం ఉంటుంది కదా, అది పోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆలోచన ఏదైతే ఉంటుందో అది విశేషమైన జ్ఞానంతో వస్తుంది.
అలాగే దక్షిణామూర్తి స్వరూపం ఈశ్వర స్వరూపం, ఆయన విశేషమైన జ్ఞానాన్ని ఇస్తారు. దక్షిణామూర్తి దక్షిణం వైపు చూస్తూ జ్ఞానం ఇస్తారంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ముఖం అక్కడ ఆలయంలో దక్షిణామూర్తి ఉన్నా లేకపోయినా ఈ ముఖం జ్ఞానప్రదాత, అలాగే మృత్యు భయం పోగొట్టే రూపం. కాబట్టి జ్ఞానం అందరికీ కావాలి, జ్ఞానంతోనే ఐశ్వర్యం వస్తుంది, డబ్బుతో కాదు. మరి ఆ జ్ఞానం ఉంటే ఐశ్వర్యం. కాబట్టి ఈ 4వ ముఖం ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో అది జ్ఞానంతో కూడుకున్నది. దాన్ని అఘోర ముఖం అని కూడా అంటుంటారు. ఎందుకంటే భయాన్ని భగవంతుడు అక్కడ కొంచెం అఘోర రూపంలో ఉంటాడు. ఎందుకంటే మృత్యు వైపు ఆయన చూస్తున్నాడు కదా. ఆ భయం మనల్ని భయపెట్టడానికి కాదు, మనలో ఉన్న భయానికి భయం చూపించటానికి. దానికి జ్ఞానప్రదాత దక్షిణామూర్తి తత్వం అని అంటున్న అఘోర రూపం అని అంటూ ఉంటాం. అలాగే ఇది దేనికి సంబంధం అంటే అగ్నికి సంబంధం అన్నమాట. ఎందుకు అంటే ఆ అగ్నిలో మన భయం అన్నది దగ్ధమైపోయి ఆ అగ్నిలో మరింత పవిత్రంగా, పవిత్రం అంటే అగ్నికి మనం సూచకం చెప్తూ ఉంటాం కదా, యజ్ఞాలు కూడా అగ్ని ద్వారా మనం అందిస్తూ ఉంటాం. అగ్నిలో అన్ని పవిత్రం అయిపోతుంటాయి, అన్ని కాలిపోతుంటాయి. అగ్ని దేన్నైనా దహింపచేస్తుంది. కాబట్టి అగ్నికి ఆయన ప్రతీక. అంటే ఆ అగ్నిలో ఈ అంటే మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైపోయి పవిత్రంగా మారుతాము. ఇది 4వది. ఇవన్నీ ఊహించుకున్న తర్వాత ఆ శివలింగం పైకి కూడా చూస్తుంది, పైన కూడా ఒక ముఖం ఉంటుంది అని ఊహించుకుని పైకి కూడా చూడగలగాలి. ఇది ఆకాశ సంబంధం. 4 అయిపోయాయి కదా, ఇక పై ఇది ఆకాశ సంబంధం. ఈ ఆకాశ సంబంధం మనకి ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే పూర్తిగా మోక్షతత్వం. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనే బంధాల నుంచి పూర్తిగా విడుదల అయిపోయి ఇక నాకు మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవస్థ లేకుండా నేను అన్ని మంచి కర్మలే చేసుకోగలగాలి. అలాగని మళ్ళీ పుణ్యం ఉండకూడదు. పుణ్యం ఉంటే మళ్ళీ పుడతాం కదా. కాబట్టి ఆ పుణ్యాన్ని మనం తీసుకోకూడదు, భగవంతుడికి ఇచ్చేయాలి. ఇప్పుడు నేను దానం చేశాను 10,000 రూపాయలు, నాకు పుణ్యం వచ్చేసింది. కానీ కాదు, భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలిగాను కదా. నేను చెయ్యలేదు, భగవంతుడు చేయించాడు అనుకుంటే అప్ప చెప్పేయగలగాలట. అప్పుడు పుణ్యం మన ఖాతాలోకి రాదు. అంటే మనం అలా కోరుకోగలగాలి. పాపం చెయ్యవద్దు, ఇంతటి జ్ఞానం గురించి ఆలోచిస్తే పాపపు ఆలోచనలు రావు కదా, పోతాయి. అంటే పుణ్యము పాపము శూన్యమైపోతుంది. ఇంత జ్ఞానాన్ని పొందిన తర్వాత మనం మోక్షాన్ని పొందాలి అని అడగటం. అంటే శివలింగం అంటే కేవలం అలా వెళ్ళి అలా కోరికలు కాదు, ఈ పంచభూత తత్వాలతో కూడుకున్న 5 ముఖాలు. అయితే దీన్ని ఆ పైన చూసిన ముఖాన్ని ఈశాన ముఖం అని అంటారు. కాబట్టి ఇలా సద్యోజాత, తత్పురుష, ఈశాన, అఘోర, అలాగే మనం ఇంకొకటి నీటికి సంబంధించి చెప్పుకున్నాం. కాబట్టి ఇలా ఈ అన్ని ముఖాలను తలుచుకుంటూ మనం శివలింగ దర్శనం చేసుకుంటే ఏది కావాలో భగవంతుడు ఇస్తాడు, ఏది ఉండకూడదో దాన్ని తీసేస్తాడు, చిట్ట చివరికి మోక్షాన్ని అందిస్తాడు. కాబట్టి 5 ముఖాలు కనిపడవు. మనం భావనతో శివలింగానికి అలా మనం చుట్టూ ప్రదక్షిణం మన గర్భగుడిలో ఎలాగో చెయ్యనివ్వరు. కానీ ఒకవేళ చేసినా చెయ్యకపోయినా శివలింగాన్ని చూసినప్పుడు అటు ఇటు వెళుతూ ఉంటాం కదా, అలా వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలకి ఒక పద్ధతి ఉంటుంది. బయట మనం ఎక్కడైనా నించోవచ్చుగా, దానికేం పద్ధతి ఉండదు. అటువంటప్పుడు ఆ దక్షిణం వైపు నించుంటే అలాగా దక్షిణామూర్తిని లేకపోతే ఆ ముఖాన్ని, అఘోర ముఖాన్ని మనం స్మరించుకుంటే ఖచ్చితంగా ఆ ఆలోచన వేరు, భావం వేరు, అతృప్తి వేరు ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పటికి. నిజంగానండి. కానీ భలేగా వివరించారు. పంచముఖ లింగ ఆరాధన ఎలా చేయాలి, అసలు మనం వెళ్ళేసి మన ముందు దేవుడ నాకు ఇది కావాలి ఇది కావాలని కాకుండా ఎలాంటి భావన మన మనసులో కలిగి ఉంటే ఎలాంటి ఫలితాలు మనకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. ధన్యవాదాలు చేశారు.